ప్రపంచం మొత్తం ద్రవ్యోల్బణం పెరుగుతున్నా కూడా మన దగ్గర పెద్దగా పెరగట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచం మొత్తం వడ్డీ రేట్లు పెంచాలా అనేటువంటి స్టేజ్లో ఉండేటప్పుడు మన వాళ్ళు వడ్డీ రేట్లు పెంచకుండా స్థిరంగా ఉంచగలిగారు. అదొక మేజర్ పాయింట్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి డిజిటలైజేషన్ ఆఫ్ డేటా అని చెప్పేసి అని చెప్తున్నాం. ఇప్పుడు ప్రతిదీ పాను, ఆధార్, జిఎస్టీ ఇవన్నీ లింక్ అయిపోయి ఉన్నాయి కాబట్టి సో డేటా ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది పెరిగింది. అండ్ జిఎస్టీ నెంబర్స్ తాలూకా కలెక్షన్ కూడా చూసుకునేటప్పుడు ఏంటంటే ప్రతి నెల ఆల్మోస్ట్ 1.6 lakh crores నుంచి 1.7 lakh crores దాకా కలెక్షన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. వీక్షకులకు, మా ప్రియమైన ప్రేక్షకులకు శుభోదయం. రీసెంట్ గా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రిపోర్ట్ ప్రకారం 2027 కల్లా ఇండియా వరల్డ్ లోనే 3rd లార్జెస్ట్ ఎకనామిక్ గా మారుతుందని చెప్పారు. బట్ దిస్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ నెంబర్స్. గోల్డ్మ్యాన్ సాక్స్ యొక్క రీసెంట్ రిపోర్ట్ ప్రకారం కూడా వాళ్ళు అందులో కొన్ని మెయిన్ పాయింట్స్ ని హైలైట్ చేస్తూ చెప్పింది ఏంటంటే ఇండియాలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ యొక్క నెంబర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయని. సో దీని గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకోవడానికి లెట్స్ ఆస్క్ రావు గారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. రీసెంట్ గా వచ్చిన ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రిపోర్ట్ ప్రకారం 2027 కల్లా ఇండియా వరల్డ్ లోనే 3rd లార్జెస్ట్ ఎకనామిక్ గా మారుతుందని చెప్పారు. సో ఇది ఎలా సాధ్యమవుతుంది అంటారా? సో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం 3rd లార్జెస్ట్ ఎకానమీగా మారడానికి పెద్దగా కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. ఉన్నట్టుగా కంటిన్యూ అయినా కూడా కొత్త పాలసీస్ ఏమైనా మంచివి తీసుకొస్తే ఫాస్ట్గా అవుతాము. లేదంటే ఎగ్జిస్టింగ్ ఉంచినా కూడా 3rd లార్జెస్ట్ ఎకానమీ కింద మారడానికి మేబీ ఒక 3 years నుంచి 5 years మధ్యలో పడుతుందని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే 2nd లార్జెస్ట్ ఎకానమీగా మారగలమా, 1st లార్జెస్ట్ ఎకానమీగా మారగలమా, చైనాతో కంపీట్ చేయగలమా, యూఎస్తో కంపీట్ చేయగలమా అనేటువంటి చాలా ఇంపార్టెంట్ కింద. దాంట్లో మేజర్ పారామీటర్స్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కావచ్చు, ఈ 3 చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో చూస్తే సుమారు 25 కోట్ల మందిని దారిద్ర్య రేఖకు దిగువగా లేకుండా చేయగలిగాము అని చెప్పేసి అని నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే మిడిల్ క్లాస్ పాపులేషన్ ఏదైతే ఉందో అది గ్రో అవుతున్నది అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు. ప్రీవియస్ ఎపిసోడ్స్లో చూస్తే ఎస్బీఐ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కూడా మనం అదే డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు దీని ప్రకారంగా మనం ముందుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఏంటంటే 3rd లార్జెస్ట్ ఎకానమీగా అవ్వడానికి కావాల్సినటువంటి కొన్ని మేజర్ పారామీటర్స్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఎకనామిక్ గ్రోత్ అండ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఇవి స్ట్రాంగ్గా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ప్రపంచంలో మిగతా దేశాలు తీసుకుంటున్నటువంటి ఎకనామిక్ పాలసీస్ కావచ్చు, మానిటరీ పాలసీస్ కావచ్చు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు డైలమాలో ఉన్నటువంటి స్టేజ్. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నది, గవర్నమెంట్ తాలూకా రెవెన్యూస్ తగ్గుతున్నాయి, డెట్ పెరుగుతున్నది. ఈ సిచ్యువేషన్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇండియా వన్ ఆఫ్ ది స్వీట్ స్పాట్ కింద, స్ట్రాంగెస్ట్ స్పాట్ కింద ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రపంచం మొత్తం ద్రవ్యోల్బణం పెరుగుతున్నా కూడా మన దగ్గర పెద్దగా పెరగట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచం మొత్తం వడ్డీ రేట్లు పెంచాలా అనేటువంటి స్టేజ్లో ఉండేటప్పుడు మన వాళ్ళు వడ్డీ రేట్లు పెంచకుండా స్థిరంగా ఉంచగలిగారు. అదొక మేజర్ పాయింట్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి డిజిటలైజేషన్ ఆఫ్ డేటా అని చెప్పేసి అని చెప్తున్నాం. ఇప్పుడు ప్రతిదీ పాను, ఆధార్, జిఎస్టీ ఇవన్నీ లింక్ అయిపోయి ఉన్నాయి కాబట్టి సో డేటా ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది పెరిగింది. అండ్ జిఎస్టీ నెంబర్స్ తాలూకా కలెక్షన్ కూడా చూసుకునేటప్పుడు ఏంటంటే ప్రతి నెల ఆల్మోస్ట్ 1.6 lakh crores నుంచి 1.7 lakh crores దాకా కలెక్షన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఫైనాన్షియలైజేషన్ ఆఫ్ సేవింగ్స్ అని చెప్తున్నాం. అంటే అన్రిజిస్టర్డ్ ఎంటిటీస్ నుంచి, అన్రెగ్యులేటెడ్ ఎంటిటీస్ నుంచి మనీ అనేటువంటిది రెగ్యులేటెడ్ ఛానల్స్లోకి రావడం జరుగుతుంది. అంటే ఇంతకుముందు పల్లెటూళ్ళల్లో చిట్ ఫండ్స్లో డబ్బులు దాచుకునేవాళ్ళు. అక్కడ ఏంటంటే ఎగవేత ఎక్కువ జరుగుతుందేమో అనేటువంటి భయంతో బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవడం, మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు దాచుకోవడం, ఈ ఫైనాన్షియలైజేషన్ అనేటువంటిది జరుగుతున్నదని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేటప్పటికి పీపుల్ ఆర్ మూవింగ్ అవుట్ ఆఫ్ అగ్రికల్చర్ అని చెప్పేసి అంటున్నాం. అంటే ఇప్పుడు నేను చేసే స్టేట్మెంట్ కొంతవరకు కాంట్రవర్షియల్ అయినా కూడా బట్ మనం ప్రాక్టికల్ వాస్తవాల ప్రకారం, డేటా పాయింట్స్ ప్రకారం చూసుకుంటే అగ్రికల్చర్ ఇస్ ది లీస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ ఇన్ ది ఎర్త్ అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. అంటే దాంట్లో ప్రాఫిటబిలిటీని పెంచగలిగితేనే మనిషి తాలూకా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేటువంటిది పెరుగుతుంటుంది. అలా అని చెప్పేసి వ్యవసాయం మానేయమని చెప్పట్లేదు. మనం వ్యవసాయంలో అవలంబిస్తున్నటువంటి పని విధానాలు కావచ్చు, ప్రాక్టికల్ అప్రోచ్ ఏదైతే ఉందో అది ఇప్పటికిప్పుడు కొంచెం మారుతున్నది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రాప్ తాలూకా ప్రొడక్టివిటీ, క్రాప్ తాలూకా ఈల్డ్ అనేటువంటిది పెంచడం. రీసెంట్గా నేను ఒక వీడియో ఏంటి అంటే కనుక బెంగళూరు బేస్డ్ ఒక అగ్రిటెక్ కంపెనీ ఒకటి చూశాను. వాళ్ళు ఏంటి అంటే ఒక పొలంలో ఫర్టిలైజర్ జల్లాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఎకరాలుగా జల్లుతుంటారు, ఏకర్ వైజ్గా. ఈవెన్ వాటర్ పెట్టాల్సి వచ్చినా కూడా ఏకర్ వైజ్గా పెడుతున్నారు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ దీంట్లో. బట్ ఆ అగ్రిటెక్ వాళ్ళు ఏం చేశారు అంటే కనుక ప్రతి ప్లాంట్కి ఎంత వాటర్ అవసరం అవుతుంది అనేటువంటిది ఏఐ బేస్డ్ చూడడం, తర్వాత ప్రతి ప్లాంట్ కి సాయిల్ టెస్టింగ్ చేస్తున్నారు. మొత్తం టోటల్ ఎంత ఎక్స్టెంట్ ఉందో అంత ఎక్స్టెంట్ కి సాయిల్ టెస్టింగ్ కాకుండా
కేవలం ఆ ఒక్క మొక్కకి ఏంటిది లోపం ఉంది, ప్రొడక్టివిటీ ఎలా పెంచవచ్చు అనేటువంటిది మైక్రో లెవెల్కి ఇప్పుడు అగ్రికల్చర్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో అగ్రి ఇన్కమ్ అనేటువంటిది పెరుగుతున్నది అండ్ అగ్రికల్చర్లో పనిచేస్తున్న వాళ్ళు వేరే ఇండస్ట్రీలకు రావడం జరుగుతున్నది. సో ఈ రకంగా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఇండస్ట్రీస్ కావచ్చు, సర్వీస్ సెక్టర్ కావచ్చు, రిటైల్ సెక్టర్ కావచ్చు, వీటిలో అనేక రకమైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అనేటువంటిది వరుసగా క్రియేట్ అవడం. అండ్ అందులోకి ఏంటంటే మనం ఎంఎస్ఎంఈస్ ఏవైతే మనం మాట్లాడుకుంటున్నామో వాళ్ళ తాలూకా జీడిపి కాంట్రిబ్యూషన్ తక్కువ ఉన్నా ఎంప్లాయ్మెంట్ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ. దీంట్లో మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే జనరల్గా మినిమం వేజెస్ కింద ఏంటంటే రోజుకి 500 రూపాయల కూలీ, లేదంటే రోజుకి 600 రూపాయల కూలీ అని చెప్పేసి అని మనం చెప్తూ ఉంటాం. బట్ ఇక్కడ మినిమం వేజెస్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మినిమం 12,000 నుంచి 18,000 మధ్యలో శాలరీని పే చేయగలిగేటువంటి చిన్న చిన్న ఆర్గనైజేషన్స్, కంపెనీస్, సోల్ ప్రొపరేటర్ ఫర్మ్స్ లాంటివి ఎప్పుడైతే వస్తున్నాయో ఈ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కూడా చాలా బాగా పెరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇలాంటి మల్టిపుల్ పారామీటర్స్, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేటువంటివి మనం చూసుకుంటే ఆబ్వియస్లీ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా మారడంలో ఎటువంటి సందేహం లేదు. అండ్ ఇట్ ఈస్ రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే ఈజీగా అచీవ్ చేయగలుగుతాం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, ఇంతకు మీరు చెప్పినట్టుగా నీతి ఆయోగ్ ద్వారా ఆల్మోస్ట్ 25 crore పీపుల్ అబోవ్ పోవర్టీ లైన్కి వచ్చారని చెప్పారు. అండ్ రీసెంట్గా కూడా గవర్నమెంట్ స్టాక్స్ రిపోర్ట్ ప్రకారం కూడా అంటే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, అంటే ఆల్మోస్ట్ ఇండియాలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇంక్రీజ్ అవుతున్నాయి అని. సో దీనివల్ల ఎవరికి ఎక్కువ బెనిఫిట్ ఉండొచ్చు? సో ఇప్పుడు రెండు రకాలుగా చూసుకున్నానంటే అబోవ్ పావర్టీ లైన్కి వచ్చిన వాళ్ళ తాలూకా సంఖ్య కావచ్చు అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా టోటల్ కౌంట్ చూసుకునేటప్పుడు ఓవరాల్గా అన్ని రకాల రంగాలకి కూడా ఇది మేజర్ బెనిఫిషియరీ కింద ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆదాయం పెరుగుతున్న కొద్దీ ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. ఖర్చులు ఎప్పుడైతే పెరుగుతుంటాయో ఇండస్ట్రీ తాలూకా డెవలప్మెంట్కి, ఎకానమీ తాలూకా డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆదాయం ఎప్పుడైతే పెరుగుతుందో ఖర్చులు పోగా మిగిలినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది కూడా మళ్ళీ మనం ఫైనాన్షియలైజేషన్ చేస్తున్నాం, అంటే డబ్బులు దాచుకుంటున్నాం అంటే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఎకానమీకి మళ్ళీ వృద్ధి చేయడానికి. ఆ డబ్బులు దాచుకుంటున్నాం అంటే అయితే బ్యాంకుల్లో పెడతాం, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో పెడతాం, లేకపోతే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో పెడతాం, లేదంటే ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి లెండ్ చేస్తూ ఉంటాం. సో ఏ రకంగా చూసుకున్నా కూడా ఆదాయం పెరుగుతున్నది అనేటప్పుడు ఆబ్వియస్లీ అది ఎకానమీకి రెండు రకాలుగా కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి గోల్డ్మెన్ సాక్స్ రిపోర్ట్ చూసుకునేటప్పుడు ఏంటంటే సుమారు 8 లక్షల రూపాయలకు పైగా ఆదాయం వచ్చే వాళ్ళ తాలూకా ఫైలింగ్స్ ఏవైతే ఉంటాయో, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు 10 కోట్ల మంది ఉండొచ్చు అని చెప్పేసి అని అంచనా వేస్తున్నారు. 10 కోట్లు అనేటువంటిది ఇప్పటికే ఐటీఆర్ ఫైలింగ్స్ ఏవైతే ఉన్నాయో సుమారు 8 కోట్ల మంది ఆల్రెడీ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అనేటువంటిది ఫైల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ రకంగా చూసుకునేటప్పుడు ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు ఫైల్ చేస్తారు? మోర్ దాన్ 2.5 lakhs ఇన్కమ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఫైల్ చేస్తారు కాబట్టి సో ఇప్పుడు ఆ సంఖ్య అంటే గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు ఎస్టిమేట్ చేయడం ఏంటంటే 2.5 లక్షలు కాదు 8 లక్షలకు పైగా ఉన్న వాళ్ళ తాలూకా అకౌంట్ సుమారు 10 కోట్ల పైగా ఉంటుంది అని చెప్పేసి అని చెప్తున్నారు. దానివల్ల ఏమవుతుంది అంటే కనుక ఇండియా ఎప్పుడైతే మనం ఇప్పటికే $4 trillion ఎకానమీగా ఉంది, దాన్ని $10 trillion మారొచ్చు అని చెప్పేసి మనం ఎప్పుడైతే చెప్తున్నామో యుఎస్ వాళ్ళు 1980s ఎలా అయితే అప్పటికప్పుడు ఇంకా బడ్డింగ్ స్టేజ్లో వస్తున్నారో ఆ రకమైనటువంటి గ్రోత్ స్కోప్ రాబోయే 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి ఇండియాలో ఉంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ గ్రోత్ స్టోరీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఎవరు అడ్డు చెప్పినా అడ్డు చెప్పకపోయినా సరే సరైనటువంటి ఆర్థిక విధి విధానాలు ఉంటే కనుక ప్రొవైడెడ్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా స్ట్రాంగ్గా ఉండి గవర్నమెంట్ పాలసీస్ కూడా అదే లెవెల్లో ఉంటే కనుక దాన్ని 30 ఏళ్ళకు బదులు 20 ఏళ్లలో చేయగలుగుతాం. $10 trillion ఎకానమీగా మారాలి అనుకునేటప్పుడు ఇన్ఫ్యాక్ట్ $10 trillion కాదు, చైనాని బీట్ చేయగలిగేటువంటి కెపాసిటీ రాబోయే 2 దశాబ్దాల్లో అంటే రాబోయే 20 ఏళ్లలో వస్తుంది అని చెప్పేసి అని క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. అండ్ కమింగ్ టు యువర్ క్వశ్చన్ అంటే ఇది ఎవరెవరికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి అనుకునేటప్పుడు రైజింగ్ మిడిల్ క్లాస్ ఎప్పుడైనా సరే వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని పెంచుకోవాలి అని చెప్పేసి అని ఆతృతతో ఉంటూ ఉంటారు. అంటే అప్పుడు ఏమవుతుంది అంటే మనం చెప్పుకున్నటువంటి బేసిక్ మోపెడ్ తర్వాత 2 wheelers ఏవైతే ఉన్నాయో దాని నుంచి హై ఎండ్ బైక్స్కి అనేటువంటిది రావడం జరుగుతుంది. అంటే 80,000 రూపాయల బైక్, ₹1,00,000 బైక్ని వదిలేసి 2 లక్షల రూపాయల బైక్, 2.5 లక్షల రూపాయల బైక్లు అనేటువంటి కొనుక్కోవడం కావచ్చు. తర్వాత జ్యువెలరీ ఏదైతే ఉంటుందో ఓకే నాకు బంగారం అనేటువంటిది ఇంతవరకు నేను ఏదో దూరం నుంచి చూసుకున్నాను నేను కొనుక్కొని వేసుకోవాలి అనేటువంటిది అదొకటి కావచ్చు. తర్వాత వండుకోవడం తక్కువైపోద్ది, ఇంట్లో వండుకోవడం తక్కువైపోద్ది, బయట నుంచి తెప్పించుకోవడం ఎక్కువైపోద్ది. ఈ స్విగ్గీ జొమాటోలు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా ఇంపాక్ట్ అనేటువంటిది రావడం. తర్వాత మెడికల్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో మామూలు బేసిక్ లెవెల్
క్లినిక్స్ నుంచి వచ్చేటప్పటికి ఏంటంటే కార్పొరేట్ మెడికల్ హెల్త్ సెంటర్స్కి వెళ్ళడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి చిన్న సైజ్ మిడ్ సైజ్డ్ కార్స్ ఏవైతే ఉన్నాయో స్మాల్ అండ్ మిడ్ సైజ్డ్ కార్స్ నుంచి ఏంటి అంటే ఎస్యూవీ లెవెల్కి అనేటువంటిది రావడం అనేటువంటిది ఒకటి చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పటికే ఆ ట్రెండ్ అనేటువంటిది చూస్తున్నాం. 6 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు, 8 లక్షల రూపాయలు కార్ తాలూకా సేల్స్ అనేటువంటివి తగ్గిపోయాయి. ఇప్పుడు అంటే సేల్ అవుతున్నవన్నీ కూడా 10 లక్షలు 15 లక్షలు మధ్యలో ఉన్నటువంటి కార్స్ తాలూకా సేల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇదే ఇంపాక్ట్ రాబోయే రోజుల్లో కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇందా మనం చెప్పుకున్నటువంటి మధ్యతరగతి అండ్ దారిద్ర్య రేఖకు దిగువ నుంచి మధ్యతరగతికి వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఈ ప్యాసింజర్ వెహికల్స్ ఎస్పెషల్లీ 2 వీలర్స్ తాలూకా సేల్స్ అనేటువంటివి పెరగడం కావచ్చు. తర్వాత ప్యాకేజ్డ్ అండ్ రెడీమేడ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో రిటైల్ లెవెల్లోకి వచ్చేటప్పటికి అవి కావచ్చు. తర్వాత రిటైల్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో సే ఫర్ ఎగ్జాంపుల్ మన రత్నదీప్ కావచ్చు, తర్వాత విశాల్ కావచ్చు, విజేత కావచ్చు, ఇలాంటి స్టోర్స్ నుంచి కొనుక్కునే వాళ్ళ తాలూకా కౌంట్ రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతూ ఉంటుంది. అంటే గీసి బేరాలాడే రోజులు పోయాయి అనమాట. సో ఓకే, నేను కొనగలిగే స్టేజ్ ఉంది కాబట్టి ఓకే, నేను బేరాడాల్సిన పని లేదు కాబట్టి నాకు దగ్గరలో ఏది ఉంటే నేను దాని నుంచి తెచ్చుకుంటాను, లేదంటే ఇన్స్టామార్ట్ నుంచి నేను తెచ్చుకుంటాను, దంజో నుంచి తెచ్చుకుంటాను అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ కేటగిరీ పీపుల్ ఎక్కువగా పెరుగుతుంటారు అనమాట. అండ్ ముఖ్యంగా వచ్చేటప్పటికి Tier 2, Tier 3 హోటల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డిమాండ్ అనేటువంటిది పెరుగుతుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం లీజర్ ట్రావెల్ ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ లాస్ట్ ఇయరే సుమారు 2.5 కోట్ల మంది విదేశాలకు వెళ్ళడం జరిగింది. విదేశాలతో పాటు ఏంటంటే లోకల్గా ట్రావెల్ చేద్దాము అనేటువంటిది ఆ ఉద్దేశం మీద ఉండేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ కౌంట్ కూడా సిగ్నిఫికెంట్గా పెరుగుతుంటుంది. సో ఓవరాల్గా మనం సెక్టార్ వైజ్ ఇండస్ట్రీ వైజ్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు రిటైల్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ఇవన్నీ కూడా సిగ్నిఫికెంట్గా గ్రో అవుతాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్. ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్లో ఇండియాలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పెరిగాయి అండ్ వారి యొక్క పర్చేసింగ్ పవర్ కూడా పెరిగింది. సో దీనికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? ఒకటి లాస్ట్ 10 ఇయర్స్లో మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ దీనికి వెల్త్ ఎఫెక్ట్ అని చెప్పేసి అని చెప్తూ ఉంటాం. అంటే అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు అండ్ మనం దేశం కూడా అభివృద్ధి చెందుతున్నది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అంటే రియల్ ఎస్టేట్లో వచ్చినటువంటి ఆదాయం కావచ్చు, పెరిగినటువంటి భూముల తాలూకా విలువ కావచ్చు, బంగారం తాలూకా ధర కూడా పెరిగింది. అంటే బంగారం అనేటువంటిది పక్కన పెట్టేస్తే అట్లీస్ట్ రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, ఇన్ఫ్యాక్ట్ మనం లాస్ట్ ఎపిసోడ్స్లో కూడా చూసుకునేటప్పుడు అంటే వరుసగా 8 సంవత్సరాల పాటు స్టాక్ మార్కెట్స్ పాజిటివ్ రిటర్న్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఏంటి అంటే ఎవరైనా సరే 2010 నుంచి ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు అంటే కనుక వాళ్ళ తాలూకా ఇన్కమ్ ఆర్ వాళ్ళ తాలూకా ఎసెట్స్ ఏవైతే ఉన్నాయో, ఆస్తులు ఏవైతే ఉన్నాయో మల్టిపుల్ టైమ్స్ పెరిగాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఇన్ఫ్యాక్ట్ మన హైదరాబాద్ చుట్టుపక్కల లేదంటే 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నా కూడా రియల్ ఎస్టేట్ తాలూకా ధరలు విపరీతంగా పెరిగాయి కాబట్టి సో వాళ్ళ తాలూకా ఆస్తుల విలువ కూడా సిగ్నిఫికెంట్గా పెరిగాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో దీన్నే సంపద సృష్టి అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. అంటే ప్రభుత్వాలు సానుకూలంగా ఉంటే వెల్త్ క్రియేషన్ అనేటువంటిది ఫాస్ట్గా జరుగుతుంది. ఒకవేళ ప్రభుత్వాలు మామూలు సాదాసీదాగా ఉంటే కనుక వెల్త్ క్రియేషన్ అనేది స్లోగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూడాల్సింది ఏదైతే ఉందో అంటే ఎందుకు పెరిగాయి అనేటప్పుడు ఏంటంటే ఈ వెల్త్ ఎఫెక్ట్ అనేటువంటిది మనం చెప్తూ ఉంటాం. ఈ వెల్త్ ఎఫెక్ట్కి ఇంకొక మేజర్ రీజన్ ఏంటి అంటే కనుక స్మాల్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో చాలామంది ఏంటంటే ఆస్పైరర్స్ ఎవరైతే ఉంటారో నా సొంత వ్యాపారం నేను స్టార్ట్ చేసుకోవాలి అని చెప్పేసి అని కొంతవరకు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేయడం కావచ్చు, లేదంటే ఎకానమీకి సపోర్ట్ చేయడం కావచ్చు, ఇలాగా అనేటువంటిది ఏంటంటే సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా లాభాలు అనేటువంటివి చూడడం జరిగింది, ప్రొవైడెడ్ ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు స్కేలప్. అదే రకంగా ఎవరైతే స్కేలప్ కాలేకపోయారో అవన్నీ బిజినెసెస్ చాలా వరకు క్లోజ్ అయిపోయాయని చెప్పేసి అని కూడా చెప్పుకోవచ్చు. అంటే కాంపిటీషన్ తట్టుకుని నిలబడినటువంటి బిజినెస్లు అత్యధికంగా లాభాలు అనేటువంటివి చూడగలిగాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే ఇండియాలో యూనికార్న్స్ తాలూకా కౌంట్ అని చెప్పేసి అని చెప్తూ ఉంటాం మనం. ఆ యూనికార్న్స్ తాలూకా సంఖ్య కూడా ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా పెరగడం జరిగింది. లాస్ట్ 10 ఇయర్స్లోనో 15 ఇయర్స్లోనో మనం చూసుకునేటప్పుడు అలాంటి యూనికార్న్స్లోని స్టార్టప్స్లోని కూడా మనకి ఏంటంటే ఒక ఫ్రెషర్కి 40,000 రూపాయలు 50,000 రూపాయలు శాలరీస్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. సో అటువంటి స్టార్టప్ ఎకో సిస్టమ్స్ కూడా కొంతవరకు ఈ వెల్త్ ఎఫెక్ట్కి రావడం జరిగింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఇంకా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్ ఏవైతే ఉన్నాయో సుమారు 16 కోట్ల మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్ ఉన్నాయి. 4 కోట్ల మంది ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్పేసి అని. స్టాక్ మార్కెట్లో డిమాట్స్ తాలూకా కౌంట్ ఏదైతే ఉందో సుమారు 14 కోట్ల మంది ఉన్నారు. అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కావచ్చు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉన్నటువంటి కంపెనీల్లో పబ్లిక్ తాలూకా వాటా ఏదైతే ఉందో అంటే షేర్ హోల్డర్స్ తాలూకా వాటా ఏదైతే ఉందో అది గణనీయంగా పెరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ దట్ టు ఇండియన్ మనీ
ఈజ్ డ్రైవింగ్ ది ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఏంటి అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి డ్రైవ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇండియన్స్కి ఏంటి అంటే ఓకే నేను నా దేశం మీద నాకు నమ్మకం అనేటువంటిది ఇంక ఇప్పుడు కలుగుతున్నది కాబట్టి ఆబ్వియస్లీ ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడ్డాయని చెప్పేసి. అండ్ లెట్ us నాట్ ఫర్గెట్ ది ఎన్ఆర్ఐ ఎఫెక్ట్. ఎవరైతే బయట దేశాలకు వెళ్ళి 1990లోని 2000లోని అక్కడికి వెళ్ళి స్థిరపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి మనీ బ్యాక్ ఇండియాకి రావడం అనేటువంటిది, నేను మళ్ళీ ఇండియాలోనే స్థిరపడతాను అని చెప్పేసి ఇక్కడ స్థలాలు ఇక్కడ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొనడం వల్ల ఏమవుతున్నది అంటే ఈ వెల్త్ ఎఫెక్ట్ అనేటువంటిది డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో బాగా పెరిగింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది మాత్రమే కాకుండా ఇంకా సానుకూలమైనటువంటి ఇండస్ట్రియల్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అది కావచ్చు, ట్రాన్స్పరెంట్ జిఎస్టీ మెకానిజం కావచ్చు, అండ్ డేటా ఇంటిగ్రేషన్ ఏదైతే ఉందో దీనివల్ల ఆబ్వియస్లీ అన్ని రకాలుగాను ఇది పెరిగింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే సార్ ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పెరిగాయి, ఫ్యూచర్లో ఇంకా పెరుగుతాయని మనకు క్లారిటీ వచ్చింది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఎవరైనా సరే ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అండ్ ఏ సెక్టార్స్లో ఏ రంగంలో బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది? సో ఇప్పుడు ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆ తాలూకా ఎఫెక్ట్ అనేటువంటిది అన్ని రంగాల మీద ఈక్వల్గా పడుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. దాంట్లో మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇంకా బార్గెనింగ్ అనేటువంటిది ఉండదు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాము. అండ్ పీపుల్ ఆర్ రెడీ టు స్పెండ్, అంటే వీళ్ళు మాల్స్కి వెళ్ళడానికి కావచ్చు, సూపర్ మార్కెట్స్కి వెళ్ళడానికి కావచ్చు, తర్వాత మంచి క్వాలిటీ ఫుట్వేర్ కానీ క్వాలిటీ ఫుడ్ తినాలి, క్వాలిటీ ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ వాడాలి అని చెప్పేసి అని ఆ థాట్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ మేజర్గా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ చెప్పినటువంటి ఎకోసిస్టంలో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేటువంటిది కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఫైనాన్షియలైజేషన్ ఆఫ్ సేవింగ్స్ అని మనం ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఈ రంగంలో ఉండే వాళ్ళకి ఎవరైనా సరే టోటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్పెక్ట్రమ్ మొత్తానికి ఒక రిటైర్మెంట్ అడ్వైజర్ కావచ్చు, ఇన్సూరెన్స్ ఏజెంట్ కావచ్చు, ఒక ట్యాక్స్ ప్లానర్ కావచ్చు, లేదంటే ఒక ఎస్టేట్ ప్లానర్ కావచ్చు, ఒక రిటైర్మెంట్ ప్లానర్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కావచ్చు, రీసెర్చ్ అనలిస్ట్ కావచ్చు, పోర్ట్ఫోలియో మేనేజర్ కావచ్చు, ఆర్ ఇన్ఫ్యాక్ట్ లోన్లు ఇచ్చేవాళ్ళు కావచ్చు, ఈ టైప్ ఆఫ్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా ఆదాయం సిగ్నిఫికెంట్గా రాబోయేటువంటి 10 yearsలో పెరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రెండో కేటగిరీ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ కావచ్చు, ఫుట్వేర్ కావచ్చు, క్లోత్స్ కావచ్చు, అందులోకి ఇప్పుడు ఏంటంటే లోకలైజ్డ్ బ్రాండింగ్స్ అని చెప్పేసి అనేటువంటివి ఎక్కువ అవుతుంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం మాన్యువర్ లాంటివి కావచ్చు, లేదంటే ఆ టైప్ ఆఫ్ రిలేటెడ్ ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో లోకలైజ్డ్ బ్రాండ్స్కి కొంతవరకు డిమాండ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఇన్ఫార్మల్ ఎకానమీ నుంచి ఫార్మల్ ఎకానమీకి ఎవరైతే మారుతూ ఉంటారో ప్రతిదీ కూడా బిల్ మెయింటైన్ చేయడం, జిఎస్టీ ఫైలింగ్ చేయడం ఎవరైతే ప్రాపర్గా చేస్తూ ఉంటారో వాళ్ళ తాలూకా బిజినెస్ స్కేల్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ బ్రాండ్ బిల్డింగ్ అనేటువంటిది స్ట్రాంగ్గా జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత లగ్జరీ గుడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి అనేటువంటిది క్లియర్ కట్గా లోకల్ ప్లేయర్గా ఉంటే కనుక ఎస్పెషలీ వాటికి కూడా డిమాండ్ అనేటువంటిది రావడం జరుగుతుంటుంది. అండ్ సైమల్టేనియస్గా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు జ్యువెలరీ ఇందాక మనం మాట్లాడుకున్నాం, మధ్యతరగతి కుటుంబీకులు ఎప్పుడైతే పెరుగుతుంటారో ఫస్ట్ ఫోకస్ జ్యువెలరీ మీద వస్తూ ఉంటుంది. సో లోకల్ ప్లేయర్స్లో మనంతటా మన బ్రాండ్ అనేటువంటిది క్రియేట్ చేసుకోగలిగితే ఆబ్వియస్లీ యూ విల్ బి ఏబుల్ టు దట్. అండ్ రీసెంట్గా ఇప్పుడు స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చిన ఐపీఓస్లో చూసుకుంటే కనుక చాలా ఐపీఓస్లో ఏంటంటే జ్యువెలరీ కంపెనీస్ రావడం జరిగాయి. సెన్కో కావచ్చు, తర్వాత కళ్యాణ్ కావచ్చు, వైభవ్ జ్యువెలర్స్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇలాగా చాలా ప్లేయర్స్ అనేటువంటివి ఐపీఓస్కి వచ్చి ఫండ్స్ అనేటువంటివి రేజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి లీజర్ ట్రావెల్ అని చెప్పేసి అని ఏవైతే మనం చెప్తున్నామో చిన్న చిన్న ట్రావెల్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా ప్రాపర్ సర్వీసెస్ ఇవ్వగలిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో టూర్ ఆపరేటర్స్ లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ తాలూకా బిజినెస్ కూడా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అవుట్ ఆఫ్ హోమ్ ఫుడ్స్ అనేటువంటివి, క్లౌడ్ కిచెన్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం లోకలైజ్డ్ బ్రాండ్స్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ బెంగళూరులో ఒక ఇడ్లీ తాలూకా కంపెనీ ఏదో ఆల్మోస్ట్ 100 crore సేల్స్ అనేటువంటి చేయగలుగుతుంది. సో ఆ టైప్ ఆఫ్ ఏవైతే ఉన్నాయో ఎవరైతే స్ట్రాంగ్ ప్రెజెన్స్, స్ట్రాంగ్ క్వాలిటీ, స్ట్రాంగ్ సర్వీసెస్ బ్రాండ్ బిల్డ్ చేసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళకి బిజినెస్ గ్రో అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరుగుతుంటుంది, వాల్యూ ఎడిషన్ కూడా జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రొఫెషన్ వైజ్ కూడా మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఈ Tier 2, Tier 3 కైండ్ ఆఫ్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో అంటే టాప్ అపోలో హాస్పిటల్స్ అలాంటివి కాకుండా ఈ చిన్న చిన్న అంకురా లాంటి హాస్పిటల్స్ కావచ్చు, లేదంటే ఇప్పుడు కిమ్స్ అనేటువంటివి ఇప్పుడు ఎలా అయితే వీళ్ళందరూ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్ కింద ఉన్నారు, అంటే రీజనల్ ప్లేయర్స్ కింద ఎలా అయితే ఉన్నారో వాళ్ళు ఎలాగో టాప్ లెవెల్ నేషనల్ లెవెల్ ప్లేయర్స్ కింద మారుతూ ఉంటారు. అలాగే రీజనల్ ప్లేయర్స్, రీజనల్ హాస్పిటల్స్, రీజనల్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు స్టేట్ లెవెల్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కింద గ్రో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనమాట.
సో ఇప్పుడు మనం చెప్పుకునేవి ఏంటి, మెడికల్ రంగంలో గురించి మాట్లాడుకున్నాం, రిటైల్ గురించి మనం మాట్లాడుకున్నాం, ఫుడ్ గురించి మనం మాట్లాడుకున్నాం, ట్రావెల్ గురించి మనం మాట్లాడుకున్నాం, ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఓవరాల్గా ఎన్ని రకాలుగా చూసుకున్నా కూడా ఈ బిజినెస్ గ్రోత్ అనేటువంటిది సిగ్నిఫికెంట్గా రాబోయే 10 years వస్తుంది అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. అండ్ ఫైనల్ కన్క్లూషన్ కింద ఈ క్వశ్చన్లో కన్క్లూషన్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు, సిగ్నిఫికెంట్ వెల్త్ క్రియేట్ అవ్వాలి అంటే మూడు అసెట్ క్లాసెస్. ఒకటి బిజినెస్లో డైరెక్ట్ ఇండైరెక్ట్ అనేటువంటిది, రెండోది రియల్ ఎస్టేట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ అనేటువంటిది, మూడోది ప్రెషియస్ మెటల్స్. ఈ ప్రెషియస్ మెటల్స్లో గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, ప్లాటినం కావచ్చు, ఇంకా ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా. సో వెల్త్ క్రియేట్ అవ్వాలి, మనమే ఎంజాయ్ చేయాలి అనుకునేటప్పుడు ఆబ్వియస్లీ ఈ మూడిట్లోనే ఇన్వెస్ట్మెంట్స్ ఉంటేనే ఆబ్వియస్లీ దే విల్ బి ఏబుల్ టు గ్రో అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్ ఇప్పుడు పాస్ట్ 10 yearsగా అంటే ఫ్యూ ఇయర్స్గా ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉండేవి, అండ్ ఇప్పుడు రీసెంట్గా ఇండియాలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. అంటే చాలా మంది పీపుల్ కూడా పవర్టీ నుంచి అంటే ఏవో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి వస్తున్నారు. సో వీళ్ళు ఇప్పటి వరకు ఎక్కడ ఇన్వెస్ట్ చేసి ఉండకపోవచ్చు. సో వీళ్ళు ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మంచిది? సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకునేటప్పుడు ఏంటంటే అన్రెగ్యులేటెడ్ వర్సెస్ రెగ్యులేటెడ్, అన్రిజిస్టర్డ్ వర్సెస్ రిజిస్టర్డ్ అని చెప్పేసి చెప్పుకునేటప్పుడు చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ ఏంటంటే ఓకే మనకు తెలిసిన వాళ్ళు, మన ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, లేదంటే నైబర్హుడ్లో ఉన్న వాళ్ళు, వాళ్ళ దగ్గర ఎక్కువగా చిట్స్ రూపంలోనో, లేదంటే గోల్డ్ స్కీమ్ రూపంలోనో, లేదంటే అన్రెగ్యులేటెడ్ రియల్ ఎస్టేట్ తాలూకా ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి పెద్దగా చేస్తూ ఉండేవారు. ఇక్కడ అయితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చూసుకునేటప్పుడు ఏంటంటే క్యాపిటల్ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎప్పుడైతే అలాంటి అన్రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్లో రిస్క్ మేనేజ్మెంట్ ప్రాపర్గా లేకపోవడం వల్ల దివాలా తీయడం, ఎగరేసుకొని వెళ్ళిపోవడం అనేటువంటిది ఎప్పుడైతే జరిగిందో ఆ అమౌంట్స్ అనేటువంటివి అన్రిజిస్టర్డ్ నుంచి, అన్రెగ్యులేటెడ్ నుంచి రెగ్యులేటెడ్ అండ్ రిజిస్టర్డ్ వరకు రావడం జరిగింది అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. అండ్ రెండోది వచ్చేటప్పటికి ఏంటంటే ఈ వడ్డీ రేట్లు ఎప్పుడైతే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డిక్లైన్ అవుతున్నాయో, ఆ డిక్లైన్ అవుతున్నప్పుడు ఇక్కడ మనం క్లియర్ కట్గా చూసుకునేటప్పుడు బ్యాంకుల్లో దాచుకునే వాళ్ళు కూడా ఓకే నాకు బెటర్ రిటర్న్స్ రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం రిస్క్ తీసుకోవడం అనేటువంటిది మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్లోకి లేదా డైరెక్ట్ ఈక్విటీస్లోకి రావడం జరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ప్రోడక్ట్స్ తాలూకా గ్యామెట్ ఏదైతే ఉందో అది క్లియర్ కట్గా అన్ని రకాలుగా వైడెన్ అయిందని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. వెదర్ ఇట్ ఈస్ యువర్ బ్యాంక్ డిపాజిట్స్, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ పిఎంఎస్, డైరెక్ట్ ఈక్విటీస్, ఇలాగ అనేక రకాలైనటువంటి కేటగిరీస్ పరంగా చూసుకునేటప్పుడైతే ఆబ్వియస్లీ ఈ అమౌంట్స్ అనేటువంటివి రావడం జరిగింది. రెండోది వచ్చేటప్పటికి డిమానిటైజేషన్ తర్వాత అందులోకి ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ఏఐఎస్ అనేటువంటిది ఎప్పుడైతే ప్రవేశపెట్టారో ఈ లీకేజెస్ అనేటువంటివి క్లియర్ కట్గా తెలిసిపోవడం, డేటా ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది ఎప్పుడైతే వచ్చిందో నెంబర్స్ని ఫేక్అవుట్ చేయడానికి అవ్వట్లేదు. అండ్ అందులోకి ఉన్నది ప్రతిదీ కూడా క్లియర్ కట్గా తెలిసిపోతున్నది. కాబట్టి ఓకే ఎవరి దగ్గరైనా సేవింగ్స్ ఉంటే కనుక ఈ సేవింగ్స్ ఎలా దాచుకోవాలి, ఎందులో దాచుకోవాలి అనేటువంటి పద్ధతుల్లోనే రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లేదంటే రిచ్ ఫ్యామిలీస్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు, డేటా పాయింట్స్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు సంవత్సరానికి 1,20,000 నుంచి 5 లక్షల మధ్యలో సంపాదిస్తున్న వాళ్ళని ఆస్పైరర్ కేటగిరీస్ అంటాం. అంటే వాళ్ళకు వస్తున్నటువంటి ఇన్కమ్ వాళ్ళకే సరిపోతుంది, సేవ్ చేసుకోవడానికి పెద్దగా ఉండదు అని చెప్పేసి. రెండో కేటగిరీ వచ్చేటప్పటికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అని ఏదైతే చెప్తున్నామో 5 లక్షల నుంచి 30 లక్షల మధ్యలో సంపాదించే వాళ్ళకి వాళ్ళ బేసిక్ నెసెసిటీస్ అయిపోతాయి. తర్వాత అట్ ద సేమ్ టైం వాళ్ళకి కావాల్సినటువంటి లైఫ్ స్టైల్ని మీట్ అవ్వగలుగుతారు. అండ్ సైమల్టేనియస్గా ఎడిషనల్ అమౌంట్ సేవ్ చేయడానికి కూడా డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాం, అది కూడా పెరుగుతున్నది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు వస్తున్నటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఈ 5 లక్షల రూపాయల నుంచి 30 లక్షల మధ్యలో ఉన్నటువంటి కేటగిరీ సుమారు 5 కోట్ల మంది వరకు ఉండొచ్చు రాబోయే 2-3 ఏళ్లలో అని చెప్పేసి అని మనకి అన్ని చోట్ల వినబడుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకి 30 లక్షలకు పైగా ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఇండియా మొత్తానికి చూసుకుంటే సుమారు 50 నుంచి 60 లక్షల మంది ఉంటారు అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ ఈ రోజుల్లో 30 lakhs ఇన్కమ్ అంటే కనుక ఈజ్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. ఇన్ఫ్యాక్ట్ 5 లక్షల రూపాయలు అనుకున్నా కూడా ఖర్చులన్నీ పోగా నెలకు ఒక 10,000 రూపాయలు ఈజీగా మిగులుతాయి. సో ఈ మిగులుతున్నటువంటి అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్లియర్ కట్గా థ్యాంక్స్ టు సోషల్ మీడియా, థ్యాంక్స్ టు బ్లాగ్స్, థ్యాంక్స్ టు డిజిటల్ మీడియా, మ్యూచువల్ ఫండ్స్కి ఏవైతే ఉన్నాయో మ్యూచువల్ ఫండ్స్ అహిహే అనేటువంటి క్యాంపెయిన్స్ ఇవన్నీ కూడా ఇటుపక్క మైగ్రేట్ అవ్వడం జరిగింది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మిడిల్ క్లాస్ అంటే కేవలం మ్యూచువల్ ఫండ్స్ అనేటువంటి దగ్గర ఆగిపోకుండా ఫర్దర్ లెవెల్ ఆఫ్ కేటగిరీకి వచ్చేటప్పటికి ఈవెన్ సెబీ వాళ్ళు కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఒక కేటగిరీ అనేటువంటిది క్రియేట్ చేసుకుందాము, మినిమం 5 లక్షల రూపాయలతో ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగేది, మినిమం 10 లక్షల రూపాయలతో ఇన్వెస్ట్ చేసుకోగలిగేటువంటి కేటగిరీని కూడా సెబీ వాళ్ళు కూడా ప్రవేశపెడదామని చెప్పేసి చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో
స్వయంగా నా డబ్బులు తీసుకెళ్ళి నేను ఆర్బీఐ దగ్గర డబ్బులు దాచుకోవచ్చు. ఏ స్టేట్ బ్యాంక్ దగ్గర ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసుకోవడం ఒక ఎత్తు. అలా కాకుండా నేను డైరెక్ట్గా ఆర్బీఐ దగ్గర కూడా డబ్బులు దాచుకునేటువంటి ఇంపాక్ట్ రావడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు, వీటికి కూడా కొంతవరకు గ్రోత్ అనేటువంటిది రావడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఎన్పిఎస్ ఏదైతే ఉందో, నేషనల్ పెన్షన్ సిస్టమ్ అని చెప్పేసి అని, దానికి కూడా కొంతవరకు గ్రోత్ రావడం జరిగిందని చెప్పేసి. సో మధ్యతరగతి కుటుంబీకుల్ని డబ్బులు దాచుకోవడానికి కావాల్సినటువంటి అనేక రకాల మార్గాలు అనేటువంటివి పెరిగాయని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ నెంబర్ ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే, సుమారు 90 కోట్ల డెబిట్ కార్డులు అనేటువంటివి ఉన్నాయి. అంటే 140 కోట్ల పాపులేషన్కి లెక్కెట్టుకోవాల్సి వచ్చినప్పుడు 90 కోట్ల డెబిట్ కార్డులు ఉన్నాయి అండ్ 9 కోట్ల క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఫార్మల్ క్రెడిట్ సిస్టమ్ అని చెప్పేసి అని, అంటే ఇన్ఫార్మల్ అంటే బయట ₹2 వడ్డీ, ₹5 వడ్డీ ఇలా తెచ్చుకునే బదులు, ఓకే నేను పర్సనల్ లోన్ తీసుకుంటే, నేను గోల్డ్ లోన్ తీసుకుంటే, నేను హోమ్ లోన్ తీసుకుంటే, నేను లోన్ అగేన్స్ట్ సెక్యూరిటీస్ తీసుకుంటే దీనికి ఇంకా నాకు వడ్డీ తక్కువ పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో ఈ సంఖ్య వచ్చేటప్పటికి 9 కోట్ల నుంచి 15 కోట్ల వరకు పెరిగేటువంటి ఆస్కారం ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ ఏవైతే ఉన్నాయో రాబోయేటువంటి 2-3 ఏళ్లలో సుమారు 10 కోట్ల వరకు ఈజీగా రీచ్ అవుద్ది. సో ఓవరాల్గా మనం ఫైనాన్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి బ్రాడ్ స్పెక్ట్రంలో అన్ని రకాలుగా కూడా ఇది గ్రో అవుతుంది. అండ్ ఇంకా గ్రో అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. ఓకే సార్, ఇప్పుడు గవర్నమెంట్ సాక్స్ రిపోర్ట్ ప్రకారం స్పెండింగ్ పవర్ డివైడ్కి సంబంధించి భారతదేశంలో అతి ముఖ్య బిగ్ ప్రాబ్లం ఏమై ఉండొచ్చు? సో ఇప్పుడు ఈ స్పెండింగ్ పవర్ గురించి ముందు వ్యూవర్స్కి చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే, నేను సంపాదిస్తున్న దాంట్లో వేరే వాళ్ళతో ఖర్చు పెట్టడానికి కావచ్చు, నా ఫ్యామిలీ కోసం ఖర్చు పెట్టుకుంటున్నది కావచ్చు, ఎంతవరకు ఉంది అనేటువంటిది ఒక మేజర్ పాయింట్ కింద చెప్పుకోవాల్సి వస్తుంది. ఎవరైతే కేవలం ప్రభుత్వ పథకాల మీద, ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షన్ మీద, నిరుద్యోగ భృతి మీద ఆధారపడి ఉంటే కనుక వాళ్ళు ఖర్చు పెట్టేటువంటిది, వాళ్ళు స్పెండ్ చేసేటువంటి దానికి, ఎవరైతే కష్టపడి 5 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు, 15 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారో వాళ్ళు ఖర్చు పెట్టేటువంటి దానికి ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మన ఇండియాలోనే చాలా వరకు చూసుకునేటప్పుడు ఏంటంటే, ఎవరైనా ఎదుగుతున్నారు అంటే కొంత కుళ్ళుకుంటాం. వాడికి ఏదో కారు వచ్చేసింది, వాడికి ఏదో సొంత ఇల్లు వచ్చేసింది, వాడు ఏదో పెద్ద హై అండ్ బైక్ తోలుతున్నాడు అని చెప్పేసి అని ఈ డిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో, ఈ సైకలాజికల్ డిఫరెన్సెస్ అనుకో, ఎర్నింగ్ డిఫరెన్సెస్ అనుకో అనేటువంటిది సిగ్నిఫికెంట్గా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రాబోయేటువంటి 2 దశాబ్దాల పాటు సొల్లు కబుర్లు చెప్పే వాళ్ళకన్నా కూడా ఎవరైతే కష్టపడి వాల్యూ ఎడిషన్ చేయగలుగుతారో, సొసైటీకి కావచ్చు, క్లయింట్కి కావచ్చు, ఫ్యామిలీకి కావచ్చు, వాళ్ళకి ఎర్నింగ్ పొటెన్షియాలిటీ పెరుగుతుంది అని చెప్పేసి అని మనం క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఇది ఇంకా డిస్టింక్టివ్గా ఇందాక నేను చెప్పినట్టుగా 1,50,000 నుంచి 5 లక్షల మధ్యలో సంపాదించే వాళ్ళు కావచ్చు, 5 లక్షల నుంచి 30 లక్షల మధ్యలో సంపాదించే వాళ్ళు, 30 లక్షల కన్నా ఎక్కువ సంపాదించే వాళ్ళ దగ్గర చూసుకునేటప్పుడు ఈ స్పెండింగు, సేవింగు, ఈ డిఫరెన్సెస్ అనేటువంటి చాలా సిగ్నిఫికెంట్గా కనబడుతుంటుంది అనమాట. అండ్ రాబోయే రోజుల్లో పవర్టీ లైన్ నుంచి పైకి వస్తారని చెప్తున్నాం, కానీ వాళ్ళు ఖచ్చితంగా మిడిల్ క్లాస్లోని లేదంటే ఎఫ్లూయెంట్ క్లాస్ కంటే ఈ 5 లక్షల నుంచి 30 లక్షల మధ్యలోకి రావడానికి వాళ్ళకి ఇంకా టైం పడుతుంది. వాళ్ళకి ఆ లెవెల్కి రావాలి అనుకునేటప్పుడు వాళ్ళ తాలూకా ఇండివిజువల్ స్కిల్ సెట్స్ కావచ్చు, ఎక్స్పర్టీస్ కావచ్చు, ఇవన్నీ కూడా డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, జిమ్ రాన్ చెప్పినటువంటి కాన్సెప్ట్స్ ప్రకారం ఏంటంటే, నువ్వు సంపాదిస్తున్నటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఎకానమీకి కోరిలేట్ అయి ఉండదు. నువ్వు ఎంత స్మార్ట్గా వ్యవహరిస్తావు అన్న దాన్ని బట్టి నువ్వు సంపాదించుకునేది ఉంటుంది అని చెప్తున్నాడు. ఇక్కడ ప్రభుత్వాలు చేసేవి, ఎకానమీ చేసేది ఏముండదు. నీ ఓన్ తెలివితేటలతో, నీ ఓన్ స్కిల్ సెట్తో నువ్వు సంపాదించుకోగలుగుతావు. దానికి ఎకానమీ ఏ లెవెల్లో ఉన్నా కూడా నీకు అనవసరం. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఓన్ ఎర్నింగ్ కెపాసిటీ అనేటువంటిది స్కిల్ సెట్స్ బట్టి మారుతూ ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇంకొక బుక్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ బాబిలోన్ అని చెప్పేసి ఏదైతే ఉందో, ఎటువంటి దేశంలో అయినా సరే ఒక పేదవాడు ధనవంతుడి కింద మారాలి అనుకునేటప్పుడు వాళ్ళ తాలూకా సొంత ఫైనాన్షియల్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏదైతే ఉంటుందో, దానివల్ల వీళ్ళు ధనవంతులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్తూనే ఉంటారు అనమాట. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే, పాకిస్తాన్ లాంటి దేశంలోనే, శ్రీలంక లాంటి దేశంలోనే, బంగ్లాదేశ్ లాంటి దేశంలో కూడా ధనవంతులు బోడు మంది ఉంటారు. అంటే అక్కడ దేశాలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నాయా లేదంటే దారిద్ర్యంలో తాండవం చేస్తున్నాయి అనేటువంటిది పక్కన పెట్టేస్తే అక్కడ కూడా ధనవంతులు ఉన్నారు కాబట్టి, సో అక్కడ ధనవంతులు అవ్వాలి అనుకునేటప్పుడు ఈ స్పెండింగ్ పవర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఎవరైనా హై లెవెల్ ఆఫ్ ఇన్కమ్కి రావాలి అనుకునేటప్పుడు ఆబ్వియస్లీ అది వాళ్ళ స్కిల్ సెట్తో పాటు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏదైతే ఉందో
ప్రాపర్గా ఉంటే కనుక డెఫినెట్లీ అందరూ కూడా ధనవంతులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ పవర్టీ లైన్ నుంచి మిడిల్ క్లాస్కి లేదంటే అఫ్లూయెంట్ క్లాస్ కింద మారేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. ఓకే సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ టైం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పెరుగుతున్నాయి, ఫ్యూచర్లో ఇంకా పెరుగుతాయని మనకి అర్థమైంది. సో ఈ గ్రోయింగ్ ఎకానమీలో మీరు కూడా మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ మీరు మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని, ఫైనాన్షియల్ స్టేటస్ని పొందాలి అని ఆశిస్తూ సందీప్ సైనింగ్ ఆఫ్.